బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? గుజరాత్లో కమలం ఎందుకు వికసించింది? హిమాచల్లో హస్తవాసికి కారణాలేంటి? ఆఫీస్ స్పేస్ లీజ్కు హైదరాబాద్లో డిమాండ్ ఎందుకు? ఆసుపత్రులనే హ్యాకర్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకు వస్తోంది సాక్షి న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. భారత రాజకీయ తెరపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈసీ పంపిన లేఖపై సంతకం చేశారు. ఇక మీదట దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించడంతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని గులాబీ బాస్ చెబుతున్నారు. ఇంతకు బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపనుంది? దీనిపైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాలను శాసించడానికి తెలుగు నేలపై భారత రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించడంతోనే పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్లు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా చెలామణి అయి రాజకీయంగా ఎన్నో చరిత్రలు సృష్టించిన పార్టీ ఇకపై భారత రాష్ట్ర సమితిగా కొనసాగుతుంది. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి పార్టీకి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. దాంతోనే జాతీయ రాజకీయాల్లో తొలి అడుగు పడనుంది. భారత రాష్ట్ర సమితిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి రానున్న కాలంలో జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమిని తెరపైకి తీసుకురావడంలో కేసీఆర్ కృతకృత్యులవుతారా? జాతీయ రాజకీయాల్లో ఓ కుదుపు తెస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కట్టాలంటే ఈ రెండు జాతీయ పార్టీలతో అంటకాగుతోన్న మిత్రపక్షాలను పక్కన పెట్టి తటస్థంగా ఉండే పార్టీలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా అని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణకి పరిమితమైన రాజకీయాలు చేస్తూ ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ పై ఆధారపడుతూ రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్లో కూర్చుని జాతీయ రాజకీయాలను శాసిస్తానంటే అది అయ్యే పనేనా అంటున్నారు రాజకీయ పండితులు. భారత రాష్ట్ర సమితిని మమతా, కేజ్రీవాల్ బాటలో రాజీ లేకుండా ముందుకు నడిపితే భారత రాష్ట్ర సమితి కూడా అద్భుతాలు సాధించే అవకాశాలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. ఏది ఏమైనా జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఓ పార్టీ కీలక పాత్ర పోషించడానికి నడుం బిగించడం చాలా మంచి పరిణామమని మేధావులు అంటున్నారు. మోదీ మ్యాజిక్ వల్లే గుజరాత్లో కమలం గుబాలించిందా? బీజేపీ తన రికార్డుల్ని తనే ఎలా బ్రేక్ చేయగలిగింది? కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆప్ వల్ల ఏ పార్టీకి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ముగ్గురు యువనేతలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించారు? గుజరాత్లో బీజేపీ కొత్త చరిత్రను రాసింది. 2 విడతలుగా 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 సీట్లతో ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో సిపిఎం కూటమి 7వ విజయం సాధించిన రికార్డును సమం చేసింది బీజేపీ. మాధవ్ సింగ్ సోలంకి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1985లో సాధించిన 149 సీట్ల రికార్డును కూడా బద్దలు కొట్టింది బీజేపీ. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేవలం 17 సీట్లు గెలుచుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 5 గెలిచింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి 1, ఇండిపెండెంట్లు 3 గెలిచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ ఓటు షేరు గణనీయంగా పెరిగింది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ రీజియన్లో ఆప్ ప్రభావాన్ని చూపించగలిగింది. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో భారీ విజయాలను నమోదు చేసిన కాంగ్రెస్ ఈసారి ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 102 నియోజకవర్గాల్లో బీజేపీ 50% కన్నా ఎక్కువ ఓటు షేర్ను దక్కించుకుంది. జనరల్, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ తన ఆధిక్యతను చాటుకుంది.
27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకత కనిపించకపోవడంపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీ అనుసరించిన హిందుత్వ రాజకీయాలు మెజారిటీ ఓటర్లను ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల్లో మోదీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు తటస్థ ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి. ప్రధాని హోదాలో ఉన్న గుజరాత్ను మరిచిపోలేదు మోదీ. రాష్ట్రంలో ఆయన ఏకంగా 34 ర్యాలీలు నిర్వహించారు. 2 భారీ రోడ్ షోల్లో పాల్గొన్నారు. అలా 1 కోటి మంది ఓటర్లను నేరుగా కలిశారు మోదీ. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం కూడా కమలనాథులకు కలిసొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించిన పాటీదారు ఉద్యమం లాంటివి ఈసారి లేకపోవడం కూడా కమలం పార్టీకి కలిసొచ్చింది. టికెట్ల పంపిణీలోనూ బీజేపీ కఠినంగానే వ్యవహరించింది. 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకునేలా వ్యూహాలను రచించి దాంట్లో విజయం సాధించింది బీజేపీ. అందుకే అధికార బీజేపీ ఎమ్మెల్యేలపై అసమర్థ ముద్ర పడినా, పాలనాపరంగా అవినీతి పెరిగినా ఓటర్లు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ విషయానికొస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ధరల పెరుగుదల, పాడి రైతుల సమస్యల్లాంటివి తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. అహ్మద్ పటేల్ లాంటి వ్యూహకర్త లేకపోవడం కాంగ్రెస్ కు మైనస్ అయ్యింది. రాష్ట్ర పీసీసీ చీఫ్ గా ఉన్న హార్దిక్ పటేల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతో పాటీదార్లంతా హస్తం పార్టీకి దూరమయ్యారు. దీనికి తోడు రాష్ట్రంలో నాయకత్వ లోపం కూడా స్పష్టంగా కనిపించింది. కేంద్ర నాయకత్వం గుజరాత్ను పట్టించుకోలేదు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ను ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినా కాంగ్రెస్ కు కలిసి రాలేదు. ఆప్ దాదాపు 13% ఓట్లను చీల్చడం కూడా కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోగలిగింది. దాదాపు 13% ఓట్లతో 5 స్థానాల్ని గెలుచుకున్న ఆప్ అధికారంలోకి రాలేకపోయినా కాంగ్రెస్ ఓడిపోవడానికి, బీజేపీ బలోపేతం కావడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థాపించిన కొద్ది కాలంలోనే జాతీయ పార్టీ గుర్తింపును పొందింది ఆప్. వేర్వేరు సామాజిక ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన గత అసెంబ్లీ ఎన్నికల్లో తమదైన ముద్ర వేసిన హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీ అప్పట్లో కాంగ్రెస్లోనే ఉండేవారు. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధిస్తే జిగ్నేష్ మేవానీ మాత్రం స్వల్ప మెజారిటీతో గెలిచారు. హిమాచల్ ప్రదేశ్లో హస్తం హవాకు కారణాలేంటి? 1% ఓట్ షేర్తో బీజేపీ ఎందుకు బోల్తా పడింది? అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఓడిపోవడం ఒక్కటే కాంగ్రెస్కు కలిసొచ్చిందా? స్థానిక అంశాలేమైనా ప్రభావం చూపించాయా? ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమనే 1985 నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యింది. 68 స్థానాల్లో 40 సీట్లను కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ 25 స్థానాలను దక్కించుకుంది. గెలిచిన 3 ఇండిపెండెంట్లు కూడా బీజేపీ రెబెల్సే. 67 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా 1% కంటే తక్కువగానే ఉంది. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓడిపోయారు. 24 మంది మహిళలు పోటీ చేస్తే 1 మాత్రమే గెలిచారు. గుజరాత్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్కు హిమాచల్లో విజయం పెద్ద ఊరటనిచ్చింది. కాంగ్రెస్ గెలవడానికి ఎన్నో అంశాలు అనుకూలించాయి. బీజేపీ సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అన్ని పార్టీల కన్నా ముందుగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది కాంగ్రెసే. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగం లాంటి సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అంశాల్లో ఒకటి. ఈ హామీతో ఉద్యోగులు కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా మారారు. కేంద్రం అమలు చేస్తున్న అగ్నిపథ్ స్కీమ్తో సైన్యంలో చేరడం ఇక కష్టమని భావించిన యువకులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. గత ఏడాది 1 లోక్సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార బీజేపీకి తలనొప్పిగా తయారైన 21 మంది రెబెల్స్ బెడద కాంగ్రెస్కు అనుకూలించింది. వీరభద్రసింగ్ లాంటి నేతలు లేకపోయినా చాలా మంది నాయకులు బీజేపీలో చేరినా కాంగ్రెస్ ఆత్మస్థైర్యం కోల్పోలేదు.
కష్టాల్లో ఉన్న యాపిల్ రైతులు, వ్యాపారులు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను కొనసాగించేలా మరోసారి కమలం గుర్తుకు ఓటెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓటర్లకు బహిరంగ లేఖను రాశారు. ఎయిమ్స్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అయినా ఓటర్లు కనికరించలేదు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వరుసగా రాష్ట్రంలో ప్రచారం చేసినా ప్రతికూల ఫలితం తప్పలేదు. బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల నాటికి మరింత తీవ్రమైంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి కలిసి రాలేదు. దీనికి తోడు సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను యువత వ్యతిరేకించింది. అగ్నిపథ్తో సైన్యంలో చేరే అవకాశాలు తగ్గిపోతాయని భావించే యువ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని కూడా విశ్లేషిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏకీకృత పౌర చట్టాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామని, కొత్తగా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు కూడా బీజేపీని ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. కొలీజియంపై సుప్రీంకోర్టు ఏమంది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు దక్కిన అరుదైన పురస్కారం ఏంటి? ఉగ్రవాదంతో అతలాకుతలమైన కశ్మీర్ లోయలో టూరిస్టుల్ని ఆకట్టుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇంకా మరెన్నో జాతీయ వార్తలు మీకోసం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. ఈ సెషన్లో 16 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతోంది మోదీ ప్రభుత్వం. ఇప్పుడున్న భవనంలో శీతాకాల సమావేశాలు ఇవే చివరివి కాగా, వచ్చే ఏడాది జరిగే బడ్జెట్ సమావేశాలను కొత్త పార్లమెంటు బిల్డింగ్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ తొలిసారి రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు ఉపరాష్ట్రపతి. రైతు బిడ్డ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన జగదీప్ దేశంలో ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు థీమ్తో 2023లో నిర్వహించనున్న G20 సమావేశాల వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. కొలీజియం వ్యవస్థ ఈ దేశం రూపొందించిన చట్టమని, దీన్ని పాటించాల్సిందేనని, దీంట్లో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొలీజియంపై కామెంట్స్ చేయడాన్ని అభ్యంతరం చెప్పింది. అలాంటి వారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 సీట్లు, బీజేపీ 104 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 9 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైనట్టు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ తరువాత నాన్న లాలూ, కిడ్నీ దానం చేసిన అక్క రోహిణి ఆచార్య క్షేమంగా ఉన్నారని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు సింగపూర్ తీసుకెళ్లి లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించారు కుటుంబ సభ్యులు. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరో 5గురికి చోటు దక్కింది. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్, హెచ్సీఎల్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, సెబీ చైర్పర్సన్ మాధబీ బురిబచ్, సెయిల్ చైర్పర్సన్ సోమా మండల్ కూడా మన దేశం నుంచి చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ను B20 ఇండియా చైర్ గా నియమించింది కేంద్రం. వచ్చే సెప్టెంబర్లో జరిగే G20 సమావేశాలకు మన దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో వ్యాపారాల ఎజెండాకు చంద్రశేఖరన్ బాధ్యత వహిస్తారు. రుణం తీసుకుని ఇళ్లు, వెహికల్స్ కొన్నవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ. వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు వల్ల వడ్డీ రేట్లు పెంచక తప్పలేదని చెబుతోంది ఆర్బీఐ వర్గాలు. యూపీఐ చెల్లింపుల విషయంలో క్రెడిట్ కార్డు యూజర్లకు తీపి కబురు అందించింది. డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డు హోల్డర్లు త్వరలో వస్తువులు, సేవల కోసం యూపీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆపరేటెడ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం వినియోగదారుల బ్యాంకు ఖాతాలకే పరిమితమైన యూపీఐ చెల్లింపులు ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా కూడా అందుబాటులోకి వస్తాయి.
ఎయిమ్స్, సఫ్దర్జంగ్, ఐసీఎంఆర్ ఇలా దేశంలోని ప్రధాన హాస్పిటల్స్ను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. రోజుకో హాస్పిటల్ సర్వర్పై హ్యాకింగ్ పంజా విసురుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు హ్యాకర్లు ఆసుపత్రుల్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? సైబర్ దాడులకు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐటీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? దేశంలో ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ సర్వర్లపైన దాడికి యత్నించినట్టు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 30న 24 గంటల్లో 6000 సార్లు ఐసీఎంఆర్ సర్వర్లను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే ఎన్ఐసి ముందే అలర్ట్ చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. హ్యాకర్ల ఐపీ అడ్రస్లు హాంకాంగ్కు చెందినవిగా గుర్తించారు. గడిచిన 2 వారాల్లో 5 కీలక సంస్థల్లో హ్యాకింగ్ ఘటనలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై నవంబర్ 23న దాడికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య సమాచారం చోరీ చేసి డార్క్ వెబ్లో అమ్మేశారు హ్యాకర్లు. 200 కోట్లు క్రిప్టో కరెన్సీ డిమాండ్ చేశారు. ఎయిమ్స్ సైబర్ అటాక్ మూలాలు చైనాలో ఉన్నట్టు గుర్తించారు ఐటీ నిపుణులు. ఇది జరిగిన 3 రోజులకే ఢిల్లీలోనే సఫ్దర్గంజ్ హాస్పిటల్ పైన సైబర్ దాడి జరిగింది. తమిళనాడులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ పైన సైబర్ దాడులు చేశారు హ్యాకర్లు. 1,50,000 మంది రోగుల డేటాను చోరీ చేశారు. ఆరోగ్య వివరాలను అంగట్లో అమ్మకానికి పెట్టేశారు. డిజిటల్ ఇండియాలో అన్ని రకాల ప్రభుత్వ విధులు, ప్రజా సేవలు, నగదు చెల్లింపులు ఆన్లైన్లోకి మారాయి. ఈ క్రమంలో అదును చూసి పంజా విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. కీలక డేటాను దొంగిలించి అంగట్లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. సైబర్ అటాక్స్ కు చెక్ పెట్టాలంటే మరింత సురక్షిత వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఆపద సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులను సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యం అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఆఫీస్ స్పేస్ లీజ్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు టాప్లో ఉన్న బెంగళూరును దాటి టాప్ స్థానంలో నిలిచింది హైదరాబాద్. కరోనా తర్వాత హైబ్రిడ్ విధానంలో కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంతో అటు కోవర్కింగ్ స్పేస్కు కూడా డిమాండ్ పెరిగింది. తక్కువ ధరకే ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ వైపు దృష్టి పెట్టాయి కంపెనీలు. హైదరాబాద్ ఇప్పుడు విశ్వ నగరంగా మారిపోతోంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో అనేక మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. కోవిడ్-19 పాండమిక్ సమయంలో కూడా హైదరాబాద్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఆఫీస్ స్పేస్ లీజులో హైదరాబాద్ నగరం బెంగళూరును మించిపోయినట్లు తేలింది. కొత్త ఆఫీసుల కోసం ఇటీవల హైదరాబాద్ను తమ ఫస్ట్ చాయిస్గా పలు సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటికే తమ కార్యాలయాల కోసం హైదరాబాద్లో రెంట్లు, లీజులు తీసుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఆఫీసులను అద్దెకు తీసుకున్నారు. ముఖ్యంగా కోవర్కింగ్ స్పేస్ కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. మౌలిక వసతుల కల్పన ఉన్న చోట్లలో కోవర్కింగ్ కు మంచి అవకాశాలున్నాయని అంటున్నాయి ఈ రంగంలో ఉన్న కంపెనీలు. 2022-23 తొలి ప్రథమార్థంలో హైదరాబాద్లో 82 లక్షల చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అద్దెకు తీసుకున్నారు. ఇది దేశంలోని టాప్ 7 నగరాలను లెక్క కడితే 34% అధికం. ఆ తరువాతి స్థానాల్లో బెంగళూరు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఉన్నాయి. 2022-23 ప్రథమార్థంలో 23.85 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అమ్ముడుపోగా అందులో 8.2 మిలియన్ అడుగులు హైదరాబాద్లోనే తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో తమ వ్యాపారాలను విస్తరించాలని, బలోపేతం చెయ్యాలని భావిస్తున్న అనేక కంపెనీలు ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ను ఎంపిక చేసుకుంటున్నాయి. అయితే పలు అనుకూల కారణాల వల్లే ఎక్కువ మంది హైదరాబాద్ వైపు చూస్తున్నట్లు సదరు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో కొత్తగా ఆఫీస్ స్పేస్ కోసం వెతుకుతున్న వారిలో 66% మంది ఈ 7 నగరాలనే ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కోసం ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించింది. ఇది వాల్టీ న్యూస్ దిస్ వీక్. వారంలో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం.